మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న హీరోయిన్. అందంలో తనకు తానే పోటీ, తనకు లేరెవరు సాటి, అంత తెల్లగా నిగనిగలాడిపోతుంది కనుక ఈ అమ్మడు మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. నటన పరంగా, డాన్స్ పరంగా అదరగొట్టేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కాపాడుకుంటూ 2 దశాబ్దాల పాటు మన తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ గా తన సినీ కెరీర్ ని కొనసాగిస్తూ వస్తుంది. ఎంతమంది హీరోయిన్లు వస్తున్నా, కొత్త హీరోయిన్లు అడుగు పెడుతున్నా, కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఎలాంటి ఫామ్ కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ పలు వెబ్ సిరీస్లలో కూడా చేస్తూ తన సత్తాను చాటుకుంటూ వస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే తమన్నాకు గతంలో ఒక స్టార్ హీరో కోట్లు విలువ చేసే ఫ్లాట్ ను ఫ్రీగా ఇచ్చేశాడట. మరి ఆ హీరో ఎవరనుకుంటున్నారు? మరెవరో కాదు, 2010లో తమన్నా కార్తీ జంటగా ఆవారా అనే సినిమాలో నటించారు. ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా తెలుగులో కార్తీ మంచి హీరోగా క్లిక్ అయ్యాడు. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే హీరో కార్తీ తమన్నాల మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఇక వీళ్ళిద్దరు మంచిగా క్లోజ్ అయ్యారట. ఇదే క్రమంలో చెన్నైలో కార్తీ తమన్నాకు ఖరీదైన ఫ్లాట్ ని బహుమతిగా ఇచ్చాడని అప్పట్లో కోలీవుడ్ మీడియాలో విపరీతమైన హాట్ టాపిక్ గా మారి వైరల్ అయింది. అయితే ఇక ఈ విషయాలు ఎంత వైరల్ అయినప్పటికీ వీళ్ళిద్దరూ పట్టించుకోకుండా అదే ఫ్లాట్ లో కార్తీ తమన్నా కలిసి ఉండడం మొదలు పెట్టారట. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పాడి కార్తీ తండ్రి ప్రముఖ నటుడు శివకుమార్ కి తెలిసిందట. అప్పటికే పెద్ద కొడుకు సూర్య హీరోయిన్ జ్యోతికాని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. మళ్ళీ చిన్న కొడుకు కూడా ఓ హీరోయిన్ ని ఇంటి కోడలుగా తీసుకురావడం శివకుమార్ కి ఏమాత్రం ఇష్టం లేదట. ఇక ఆ కారణం చేత కార్తీ ఇంట్లో గొడవలు విపరీతంగా పెరిగిపోయాయట. ఇది గమనించిన కార్తీ చేసేదేమీ లేక తమన్నాకు బ్రేకప్ చెప్పాడట. వెంటనే తన తండ్రి ఇష్టం మేరకు 2011వ సంవత్సరంలో దగ్గర బంధువుల అమ్మాయి అయిన రజనీతో పెళ్లిపేటలు ఎక్కేశాడు. ఇక ఆ తర్వాత కార్తీతో విడిపోయిన కొద్ది రోజులకి తీవ్ర మనస్తాపానికి గురైన తమన్నా మళ్ళీ తన సినీ కెరీర్ పై మంచి ఫోకస్ పెట్టడం మొదలు పెట్టిందట. అలాగే కార్తీ ఇచ్చిన ఫ్లాట్ ను అతనికే ఇచ్చేయాలని నిర్ణయించుకుందట. కానీ కార్తీ ఆ ఫ్లాట్ ను తిరిగి తీసుకునేందుకు అంగీకరించలేదట. ఇప్పటికి కూడా చెన్నైలో తమన్నా పేరిట ఫ్లాట్ ఉందని టాక్ అయితే మనకు వినిపిస్తుంది. అయితే ఇటీవలే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ వర్మతో పీకల్లోతు ప్రేమాణాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికే వీళ్ళ ప్రేమ విషయాన్ని స్వయంగా వీరిద్దరు బయటపెట్టగా పెళ్లి చేసుకునే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమన్నా ఓదిల సినిమాలో నటిస్తుంది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.